కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అవ్వాలంటే 500 కోట్ల రూపాయలు ఎవరైనా సూట్ కేస్ పట్టుకొని వెళ్తే అధిష్టానం దగ్గరికి వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోతారంటూ నవజోత్ కౌర్ సిద్ధు అయితే నిన్న వ్యాఖ్యలు చేశారు. నిన్నో మొన్నో పంజాబ్‌లో. దాంతో ఆవిడని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేశారు. దాని గురించి ఇప్పుడు మొత్తం చర్చలు అయితే జరుగుతున్నాయి. అయితే నా ఉద్దేశం ఏంటంటే పార్టీలో అంతర్గత సమస్యలు ఉన్నాయి. ఒక నలుగురు మాత్రం పంజాబ్లో స్వపక్ష పార్టీ నేతలే పూర్తిగా నాశనం చేసేస్తున్నారు కాంగ్రెస్లో ఉన్నటువంటి వారు. వాళ్ళని గనక పక్కన పెడితే పంజాబ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. వాళ్ళను ఉద్దేశించే నేను ఈ వ్యాఖ్యలు చేశానని ఇప్పుడు నవజీత్ కౌర్ సిద్ధు అయితే మాట్లాడడం జరిగింది. ఆవిడేమంటున్నారంటే నిజానికి దేశంలో ఏం జరుగుతుందో రాహుల్ గాంధీకి తెలియదు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియదు. చివరికి పంజాబ్లో కూడా ఆయన పర్యటిస్తే పరిస్థితులు ఏంటో అర్థమవుతాయి. కానీ ఆయన ప్రతిసారి దాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఒకసారి వచ్చి ఇక్కడ పరిస్థితులు గమనిస్తే పార్టీని బలోపేతం చేయొచ్చు, కానీ అలా జరగడం లేదంటూ ఆవిడ కూడా విమర్శించారు. రాహుల్ గాంధీని సొంత నేతలు విమర్శించడం ఇదేమీ కొత్త ఏమీ కాదు. కొంతమంది భయపడి విమర్శించడం లేదు, కానీ మనం మామూలుగా చూసుకున్నట్లయితే శశి థరూర్ గారు కావచ్చు, అలాగే పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నేతలు కావచ్చు, రాహుల్ గాంధీని ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉంటారు పార్టీలు ఉంటూనే. ఎందుకంటే ఆయనలో వ్యవస్థాగత లోపాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు బీజేపీ గెలవచ్చు, కానీ భారీగా గెలుస్తుంది, సునాయాసంగా గెలుస్తుందంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి హీనమైనటువంటి ప్రతిపక్ష నేత. అంటే దేశం గురించి పూర్తిగా తెలియదు. జాతీయ భావజాలం ఎలాగో లేదులేండి కాంగ్రెస్కి, అది పక్కన పెట్టండి. కానీ దేశం యొక్క పరిస్థితి, దేశం యొక్క రాజకీయాలు కావచ్చు, భౌగోళిక రాజకీయాలు కావచ్చు, లేకపోతే సరిహద్దు రాజకీయాలు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, వ్యవస్థాగత లోపాలు కావచ్చు, ఇవేమీ తెలియదు రాహుల్ గాంధీకి. అదే అంటున్నారు వాళ్ళు. ఈరోజు పంజాబ్ నేత అన్నారు, రేపు మిగతా రాష్ట్రాల నేతలు కూడా అంటారు. ఇప్పటికే ఇండీ కూటమితో జతకట్టినటువంటి స్టాలిన్ కావచ్చు, మమతా బేగం కావచ్చు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ యొక్క అధినాయకత్వాన్ని ఇష్టపడడం లేదు. ముఖ్యంగా ఇలాంటి వ్యక్తితో వెళ్తే మన పార్టీకే నష్టాలని కూడా వాళ్ళు భావించారు. అందుకే ఇష్టం లేకపోయినా కూడా మొన్న స్టాలిన్ బీహార్ వెళ్ళాడు. బీహార్ వెళ్ళినా అతనికి ఇష్టం లేదు, కష్టంగా వెళ్ళాడు. ఎందుకో అంతకుముందే బీహార్ వాళ్ళని విమర్శించాడు. పైగా రాహుల్ గాంధీ యొక్క నాయకత్వం అతను ఇష్టపడడం లేదు. దానివల్ల కూడా ఎవరు అతని మాట పెద్దగా వినడం లేదు. ఇండీ కూటమి నేతలు కూడా చాలా మంది అన్నారు రాహుల్ గాంధీకి దేశంలో ఏం జరుగుతుందో తెలియదు, అలా తెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ పార్టీ బలోపేతం చేయొచ్చు అని అన్నా సరే, మరి రాహుల్ గాంధీకి ఏం తెలియదు. మన బీహార్ ఓటమిని భరించలేక బయటికి వెళ్ళిపోయాడు. ఇంకెతనేమి దేశంలో ఓటమిని ఏ విధంగా ఎదుర్కొంటాడు?